నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జటిలమైన వ్యవసాయ సమస్య పరిష్కరించడానికి 5 సూత్రాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే నీటి భద్రత కల్పించాలని భావించామని పేర్కొన్నారు. గంగా, కావేరి నదుల్ని అనుసంధానం చేయాలని నిర్ణయించామని తెలిపారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో వ్యవసాయం అస్తవ్యస్తమైందని విమర్శలు చేశారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ప్రసంగించారు సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో భూ రికార్డులు తారుమారు చేశారని ఆరోపించారు. ఇష్టముంటే భూ రికార్డులు అలాగనే ఉంచారని, భూములు కబ్జా చేయాలనుకుంటే 22A విధానం అనుసరించారని ఆరోపించారు. వైసీపీ నేతలు ప్రభుత్వ భూములను ఆక్రమించారని విమర్శించారు. గత జగన్ ప్రభుత్వం పశువులకి దానా కూడా ఇవ్వలేదు. వైసీపీ అక్రమాలను అరికట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్లతో కూటమి కట్టి ఎన్నికలకు వెళ్లామని గుర్తు చేశారు. చరిత్రలో ఎప్పుడు లేనంతగా రికార్డు సీట్లను తమకు ప్రజలు ఇచ్చారని చెప్పారు. 90% సీట్లను తమకు ప్రజలు ఇచ్చారని గుర్తు చేశారు. మొదటగా రైతుల సమస్యని పరిష్కరించాలని అనుకున్నామని, దాని తర్వాత మిగతా సమస్యలపై దృష్టి సారించామని తెలిపారు. వ్యవసాయంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. మీరు చూస్తే ఈ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. వ్యవసాయం మనకు ప్రధానం. ఆ రోజు నేను హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పుడు సర్వీస్ సెక్టర్ రావాలి, నాలెడ్జ్ ఎకానమీ రావాలి, తద్వారా ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్ని అభివృద్ధి చేశాం. ఈరోజు అది తెలంగాణకు వెళ్ళింది. దానివల్ల ఆ రాష్ట్రంలో మీరు చూస్తే 60% సర్వీస్ సెక్టర్ ఉంది. వ్యవసాయంలో వచ్చే ఆదాయం 14%. రాష్ట్రం విడిపోయినప్పుడు 2 రాష్ట్రాలు కలిపి 24-25% జీఎస్డీపీ కాంట్రిబ్యూషన్ ఉంటే మన రాష్ట్రం 34%కి వెళ్ళింది. ఈ విషయం, ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించుకోవాలి. వ్యవసాయంలో ప్రభుత్వానికి ఆదాయం తక్కువ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 100 రూపాయలు జీఎస్డీపీ ఉంటే అందులో 9 రూపాయల 30 పైసలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదే మన రాష్ట్రంలో 100 రూపాయలు జీఎస్డీపీ ఉంటే 6 రూపాయలే ఆదాయం వస్తుంది. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. అయితే నాకు ఒక నమ్మకం ఉంది. విభజన తర్వాత స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి. దాన్ని కరెక్ట్ చేయాలి. వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడ నేను చూశాను, 162% వ్యవసాయం అనుబంధ రంగాలపైనే ఆధారపడుతున్నారు. గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే కాదు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే మీరు చూస్తే ఎంబ్లంలోనే నాగలి పెట్టి రైతన్నకు అండగా ఉంటామని రూపకల్పన చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వ్యవసాయమే మన బలం. అదే సమయంలో వ్యవసాయంలో అనేక సవాళ్లు వస్తున్నాయి. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే, నేను ఈరోజు ఇక్కడ మీ దగ్గర పొలంలో కూర్చొని మాట్లాడుతున్నానంటే, విజయవాడ భవానీపురంలో 42 ఫ్లాట్స్ ని కూల్చివేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కూల్చివేతకు ఫ్లాట్ ఓనర్స్, అపార్ట్మెంట్ వాసులు గగ్గోలు పెట్టారు. కూల్చివేతను అడ్డుకోవడానికి వెళ్లిన వాళ్లపై పోలీసులు జులుం చూపించారని అపార్ట్మెంట్ వాసులు వాపోయారు. విజయవాడలో భవానీపురంలో కోర్టు ఆర్డర్స్ 42 ఫ్లాట్స్ ని అధికారులు కూల్చివేశారు. ఈ కూల్చివేతకు భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు చేశారు. పోలీసుల సమక్షంలో 42 ఫ్లాట్స్ ని కూల్చివేయడంతో ఫ్లాట్స్ ఓనర్స్, అపార్ట్మెంట్ వాసులు గగ్గోలు పెట్టారు.
ఎంతమంది కూటమి ప్రభుత్వ నేతలు ఫ్లాట్స్ ఓనర్ కి భరోసా ఇచ్చినా ఫలితం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క ఫ్లాట్స్ కూలుస్తూనే మరొక పక్క అపార్ట్మెంట్ వాసులకు దారి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఇంతకు ముందు దారి ఉండేదని ఇప్పుడు లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వారు కోర్టు గెలిచి ఈ రోజు అపార్ట్మెంట్ కి దారి లేకుండా గోడలు కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 25 సంవత్సరాల నుంచి వెంచర్ లో తమ ఫ్లాట్స్ కొనుగోలు చేసి బ్యాంకు లోన్ తో ఇల్లు నిర్మించుకొని ఉన్నామని అపార్ట్మెంట్ వాసులు తెలియజేశారు. ఇప్పుడు శ్రీలక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వారు కోర్టులో మేము గెలిచామని మీరు ఇల్లు ఖాళీ చేయాలని గత 5 నెలల నుంచి తమపై ఒత్తిడి తెచ్చారని అన్నారు. ఈ రోజు ఉదయం కోర్టు ఆర్డర్స్ తో వచ్చి ఫ్లాట్స్ ని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దివ్యాంగులందరికీ ట్రై స్కూటర్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ ప్రభుత్వం తన సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద డివిజన్ అధ్యక్షులు కాకొల్లు రవికుమార్ ఆధ్వర్యంలో 100 మంది వికలాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు హాజరై సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. గతంలో దివ్యాంగులకు కేవలం 500 రూపాయల పింఛన్ మాత్రమే లభించేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితో ఆ పింఛన్ ఏకంగా 6000 రూపాయలకు పెంచి క్రమబద్ధంగా ప్రతి నెల 1వ తారీఖున ఇంటింటికి వెళ్లి పింఛన్ అందిస్తున్నామని అన్నారు. 6000 రూపాయల పింఛన్తో వారికి ఆర్థిక భద్రత లభించిందని తెలిపారు. ఆత్మధైర్యంతో ప్రభుత్వ సహకారంతో గౌరవంగా జీవిస్తున్నారని అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడైనాక దివ్యాంగులకి ఒక స్థైర్యం, ఒక ధైర్యం, ఒక ఆత్మ నిబ్బరం వచ్చింది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మొదటిసారి నేను ఎమ్మెల్యే అయినప్పుడు వీళ్ళకి 500 రూపాయలు పింఛన్ ఇచ్చేవాళ్ళు. 2014లో 500 రూపాయలు పింఛన్ని ఈరోజు 6000 రూపాయలు పెంచింది చంద్రబాబు నాయుడు. ఇవాళ 6000 రూపాయలు పింఛన్ని 1వ తారీఖు ఉదయమే 6 గంటలకే ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వటం వల్ల ఇవాళ గతంలో వీళ్ళకి ఎవరు ఇల్లు కూడా అద్దెకి ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అద్దెలు కట్టరు, దివ్యాంగులు, వీళ్ళతో ఇబ్బంది మాకు అని చెప్పినవాళ్ళు. ఇవాళ 6000 రూపాయలు పెంచినవటం వల్ల వాళ్ళు అంగవైకల్యంతో ఉన్నా, ఇబ్బందులున్నా ఆత్మ నిబ్బరంతో, ఆత్మధైర్యంతో ప్రభుత్వ సహాయంతో బతుకుతూ ఉన్నారు. అంతేకాక ఇవాళ దివ్యాంగుల కోసం చెవిటి మిషన్లు ఉచితంగా ఇస్తున్నాం, ట్రై సైకిల్స్ ఉచితంగా ఇస్తున్నాం, బ్యాటరీ సైకిల్స్ ఎవరైతే బాగా అంగవైకల్యం ఉండి ఆ చేతులతో ఆ బళ్ళు తొక్కలేరో వాళ్ళకి బ్యాటరీ ఛార్జ్డ్ ఈవీ వెహికల్స్ ఇస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ట్రై స్కూటర్ను కూడా, స్కూటీని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దివ్యాంగులందరికీ ఈరోజు స్కీమ్ను మొదలు పెడుతున్నాం. అంటే ఏ రాష్ట్రంలో అమలు కానటువంటి పథకాలన్నీ ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం దివ్యాంగుల కోసం. పేద వర్గాలకి పింఛన్లు పెంచాం, దివ్యాంగులకి పింఛన్లు పెంచాం, చదువుకునే పిల్లలందరికీ డబ్బులు ఇస్తున్నాం, తల్లికి వందనం పేరు మీద 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం, ఉచితంగా బస్సు పెట్టాం. శాయశక్తుల పేద వర్గాలను ఆదుకోవటంలో ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకెళ్తూ ఉంది. ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మా పార్టీ నాయకులు
దివ్యాంగుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని అఖిల భారత యూకో బ్యాంక్ దివ్యాంగ జన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. దివ్యాంగులకు చట్టబద్దంగా అందవలసిన సంక్షేమ ఫలాలు సక్రమంగా అందేలాగా చూడాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అఖిల భారత యూకో బ్యాంక్ దివ్యాంగ జన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో దివ్యాంగుల సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడారు. చట్టసభలలో చట్టబద్దతగా జరిగే విధానాల్లో అన్ని వర్గాల వారితో పాటు దివ్యాంగులకు కూడా ప్రాధాన్యత ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దివ్యాంగుల కోసం చట్టబద్దం చేసిన సంక్షేమ ఫలాలు అందుబాటులో ఉండేలాగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు వెంకట్రావు, ఏడుకొండలు, డి శివ, శామ్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 3 ఈరోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మా సంస్థ ప్రభుత్వాలు అమలుపరిచే ఎటువంటి సర్కులర్లు కూడా అందరూ ప్రజలకి అందుబాటులో రావాలని, అవి ప్రభుత్వాలు ఇచ్చే ప్రతి సర్కులర్ అందరికీ ఉపయోగకరంగా అమలుపరిచేలాగా ఉండాలని మేము ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాం. గత 3 ఏళ్లుగా ప్రభుత్వం ఇచ్చే ప్రతి సర్కులర్ కానివ్వండి ఏదైనా చేసినప్పటికీ మా ద్వారా మేము ప్రజలకి అందుబాటులో ఉండేలాగా చట్టాలని అమలుపరిచేలాగా చూడటం అనేది చూస్తున్నాము. చట్టాలు 2016లో చట్టం వచ్చినప్పటికీ అది ఇప్పటికీ పూర్తిగా అమలు కావడం లేదని మా అభిప్రాయం. అమలు అవ్వాలని మేము కోరుకుంటున్నాం. అది అమలు అయ్యేలాగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతు ప్రయత్నం చేయాలని మా ముఖ్య. తూర్పు నియోజకవర్గంలోని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలాగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. గీతానగర్ కట్ట, భూపేష్ గుప్తా నగర్ ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపేలాగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అందుకోసం 1,93,00,000 రూపాయల అంచనా వ్యయంతో ఇప్పుడు పనులు చేపడుతున్నామని అన్నారు. ఈ పనులు పూర్తయితే ఈ డివిజన్లో భూగర్భ డ్రైనేజీ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్లోని గీతానగర్ కట్ట, భూపేష్ గుప్తా నగర్ ఏరియాలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యల్ని ఆయన స్థానికుల్ని అడిగి తెలుసుకున్నారు. స్థానికులు తెలియజేసిన సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఆయన కోరారు. అనంతరం 1,93,00,000 వ్యయంతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఈ డివిజన్లో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఇప్పుడు ఈ పనులకు శంకుస్థాపన చేస్తున్నామని అన్నారు. ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం చూపేలాగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఏపీఐఐసి కాలనీలోని నివాసాల దగ్గర వర్షం వచ్చినప్పుడు ఇళ్ల ముందు రోజుల తరబడి వర్షం నీరు నిల్వ ఉండేదని చెప్పారు. వర్షం వచ్చినప్పుడు ఆ ప్రాంత వాసులు ఇళ్లకు తాళాలు వేసి మరొక ప్రాంతానికి అద్దెలకు వెళ్లేవారని చెప్పారు. అంత తీవ్రమైన సమస్యను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడ్రాస్ ఐఐటి నిపుణులకు చూపించి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించుకుని పనులు చేపట్టి పూర్తి చేశామని తెలియజేశారు. డివిజన్ నాయకులు రత్నం రమేష్ మాట్లాడుతూ 16వ డివిజన్లో డ్రైనేజీ సమస్యను పరిష్కరించడానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చర్యలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మాజీ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహదూర్ మాట్లాడుతూ డివిజన్ లో ఎప్పటి నుంచో ఉన్న భూగర్భ డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చర్యలు తీసుకుంటున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 17-18 డివిజన్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లానికి శాశ్వతమైన పరిష్కారం కోసం సుమారు 1,93,00,000తో ఒక సంపుని ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఆ 2 డివిజన్లో గత 10 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పబ్లిక్. మధ్యలో 2014-19లో ప్రత్యేకమైన నిధులు తీసుకుని ఆ రోజు ట్రంక్ లైన్ కూడా ఏర్పాటు చేసినది కొంత తగ్గింది. కానీ ఇంకా పాపులేషన్ రోజు రోజుకి పెరగటం వల్ల అక్కడ, అదేవిధంగా ఇరుకైన సందుల వలన ఈ రకరకాల ఇబ్బందులతో దానికి ఫ్రీ ఫ్లో కావాలి అని చెప్పి ఇంజనీర్లు నిర్ణయించి దానికల్లా పరిష్కారం ఒక సంపుని ఏర్పాటు చేసి సుమారు 1,93,00,000 వ్యయాన్ని ఆ 2 డివిజన్ల కోసం వెచ్చించడం జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా సమస్యని దాని మీద సున్నితంగా సూక్ష్మంగా దాన్ని పరిశీలన చేసినా లేదా సమస్యని మనం పరిష్కారం చేయాలని తప్పనుండి ఇదే విధంగా మీకు అందరికీ తెలుసు ఏపీఐసి కాలనీ గత 30 సంవత్సరాల నుంచి చిన్నపాటి వర్షానికి కాలనీ మొత్తం మునిగే పరిస్థితులు ఉండగా వర్షాకాలం వచ్చిందంటే అందరూ తాళాలు వేసుకుని వేరే చోట అద్దులుకుండేవారు. వర్షాకాలం పోయితే మళ్ళీ వచ్చేవాళ్ళు.
అలాంటి పరిస్థితి 2014-19లో ఇంజనీర్ల యొక్క సహకారంతో అవసరమైతే మద్రాస్ ఐఐటి వాళ్ళ సహకారం కూడా తీసుకుని అక్కడ ఈ రోజున చుక్క నీరు వర్షం వచ్చిన తర్వాత కేవలం అరగంట లోపు నీరంతా కూడా వెళ్ళిపోయేటట్టుగా శాశ్వతమైన పరిష్కారం ఆ రోజు కూడా 2-3 కోట్లు ఖర్చు పెట్టి చేయడం జరిగింది. సో ఆ విధానంలోని ఇక్కడ కూడా చేయాలని చెప్పి ఆలోచన చేసి మరి అలాంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అధికారులు సామ్రాజ్యం గారు ఈ గారు కానీ లేదా సిఈ గారు, అంతకుముందున్న సిఈ గారు కానీ ఇప్పుడున్న సిఈ గారు కానీ ఇప్పుడు అందరూ కూడా పరిశీలించి దీనికోసం 1,93,00,000 ఖర్చు పెట్టి ఈ రోజున ఇది చేయడం, దానికి శంకుస్థాపన కూడా చేశాం. మరి కాంట్రాక్టర్ గారిని కూడా మేము 17, 18 మరియు 16 డివిజన్లో ఉన్నటువంటి భూపేష్ గుప్తా నగర్ కావచ్చు, తారక రామానగర్ కావచ్చు, వీళ్ళ యొక్క వాడుక నీరు యూజీడీ లేదు. 3 లక్షల క్యూసెక్లు వాటర్ కృష్ణానదికి వస్తే ఇక్కడ ఉన్న లాకులు మూసేయాల్సి వస్తుంది. ఆ మూసేయటం మూలంగా ఈ ప్రధానమైనటువంటి 2 ప్రాంతాల్లో కూడా జలమయం అవటంతో పాటు వాళ్ళ యొక్క యూసేజ్ అంటే లిటిల్ వాటర్ కావచ్చు, డైలీ వాటర్ కావచ్చు, చాలా సతమతం అవుతూ ఉన్నారు. రోగాల బారిన కూడా పడుతూ ఉన్నారు. ఇలాంటి ప్రాధాన్యతాక్రమైనటువంటి పనిని మరి మన ఎల్లప్పుడూ ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు, మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి చొరవతో ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చూపించడం జరిగింది. కనుక ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాం. గన్నవరం నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా వేళ్లూనుకున్న అరాచకాలకు, ప్రైవేట్ పంచాయతీలకు చరమగీతం పాడి గన్నవరం ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు గన్నవరాన్ని అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో 15,000 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపారు. విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ పాల్గొన్నారు. 78 లక్షల డిఎంఎఫ్టి నిధులతో 1.28 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి 6 లక్షలు గ్రామ పంచాయతీ నిధులు, 6 లక్షల మండల పరిషత్ నిధులతో చేపట్టిన క్రికెట్ బాక్స్ నిర్మాణానికి 20.60 లక్షల మండల పరిషత్ నిధులతో చేపట్టిన 5 సిమెంట్ రోడ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో యార్లగడ్డ మాట్లాడుతూ గన్నవరంలో అరాచక పాలన అంతమై అభివృద్ధి పాలన సాగుతుందని తెలిపారు. రెవెన్యూ అధికారుల సహకారంతో గత పాలకులు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారని, ప్రభుత్వ భూములు ఆక్రమిస్తూ ఉంటే స్థానికులు చోద్యం చూస్తూ ఉండటం సరికాదని మండిపడ్డారు. ఆక్రమణలపై అధికారులకు లేదా తమ కార్యాలయంలో సమాచారం ఇవ్వాలని యార్లగడ్డ కోరారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, మండల టీడీపీ అధ్యక్షులు గొడ్డల్ల చిన్న రామారావు, గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ అంబాపురం గ్రామంలో దాదాపు ఈ విజయవాడ రోడ్లో ఉన్న కామన్ ల్యాండ్లు, కామన్ సైట్లు అన్నీ అన్యాక్రాంతానికి గురైంది. చరిత్ర చెప్పే నిజం ఎక్కడ ఏ గ్రామంలో కూడా లేదు. గ్రామస్తులందరూ చోద్యం చేసి అది ఎవడో ఒక రాజకీయ నాయకుడు తింటే కూర్చొని చూస్తూ ఉండడంలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాల్సిన అవసరం ప్రభుత్వం కాపాడుతుంది. ప్రజలు బాధ్యతాయుతంగా లేకపోతే నాయకులు ఎవడో పార్టీ వాడు ఏదో చేస్తుంటారు. మీరు చూస్తూ ఉంటే తర్వాత ఏం పరిస్థితి అనేది ఆలోచించాల్సిన అవసరం. ఇదే గ్రామంలో 2,800 గజాలు అన్యాక్రాంతం అయితే కోర్టులు, కేసులు, ఆఖరి పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే నేను ప్రభుత్వం నుండి గొడవపడి ఆ సీఐ సెలవు మీద వెళ్ళిపోయాడని చెప్పి పేపర్లో వేయించిన పరిస్థితి. సీఐలు ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా, అధికారులు ఉన్నా, నామినేటెడ్ పోస్టుల వాళ్ళు ఉన్నా, పార్టీ లీడర్లకైనా మీరంతా ప్రజలకు మేమంతా ఉంది ప్రజలకు పనిచేయడానికి, ప్రజల ఆస్తులు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ కాపాడటానికి తప్ప పందికొక్కులా తింటాక కాదనేది నేను సుస్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ స్థలం కూడా ఎక్కడ అన్యాక్రాంతం ఉందనే బాధతో ఈ 2,500 గజాలు, ఇక్కడ గజం 40,000, 50,000 ఉన్న ప్రభుత్వ ఆస్తిని పోగొట్టే పరిస్థితి వస్తుందేమోనని ముందుగా నిడమానూరులో కానీ రామవరపాడులో కానీ కనీసం క్రికెట్ బాక్స్ పెడతానికి కూడా 10 సెంట్లు లేదంటే ఇప్పుడు వరకు పరిపాలించినట్టు సిగ్గుపడాలని నేను మనస్ఫూర్తిగా రాజకీయాలకు అతీతం, పార్టీలకు అతీతం. అలాగే నున్నలో కానీ ఇక్కడ కానీ క్రికెట్ బాక్స్ పంచాయతీలు ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గన్నవరంలో పంచాయతీ నిధులతో పిల్లలకి ఆడుకుంటానికి కూడా క్రికెట్ బాక్స్ కట్టించారు. రాబోయే కాలంలో దీన్ని ఎక్స్టెండ్ చేస్తాం.
అలాగే కేసరపల్లి పంచాయతీలో కాఫీ షాప్ పెట్టించాం. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న న్యాయవాదుల సమస్యల్ని పరిష్కరించాలని నంద్యాల జిల్లా డోన్ బార్ అసోసియేషన్ న్యాయవాది లక్ష్మీ శెట్టి కృష్ణప్రసాద్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయవాది రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. న్యాయవాదుల సమస్యలపై 50 గంటల నిరాహార దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. న్యాయవాదుల సమస్యల్ని పరిష్కరించాలంటూ న్యాయవాదులు అలంకార ధర్నా చౌకలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు లక్ష్మీ శెట్టి కృష్ణప్రసాద్, కె ఈశ్వరయ్య, లక్ష్మీనాథ శాస్త్రి, ఆవుల కార్తిక్ నాథ్, టి ఉదయ్ కిరణ్, నబీ రసూల్, మనం రాజశేఖర్, మల్లికార్జునరావు, ఈశ్వరెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. వాదులపై దాడులు చేసే వారిని, బెదిరింపులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని తెలియజేశారు. న్యాయవాదుల సమస్యల్ని పరిష్కరించాలని, న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని కోరారు. నా పేరు ఈశ్వరయ్య, న్యాయవాది డోన్. ఈరోజు విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర న్యాయవాదులకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కొరకు మేము ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఆల్రెడీగా ఈరోజు జరిగే విషయమే కాదు, నవంబర్ 1వ తారీఖున డోన్ నుంచి విజయవాడకు సీఎం క్యాంప్ గారి ఆఫీస్కి వెళ్ళి పాదయాత్ర చేసుకుంటూ ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కొరకు పాదయాత్ర చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఈ పాదయాత్రను మేము చాలా కష్టంతో కొంతమందితో అయినా కానీ ఫస్ట్ మొదలుపెట్టి ఇక్కడ వరకు ఈ రోజు వరకు చేరడం జరిగింది. ఆల్రెడీ 12 రోజుల తర్వాత మన ఐటీ మినిస్టర్ గారు అయినటువంటి నారా లోకేష్ గారిని కలిసి ఆయనకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది అంతటితోనే అయిపోలేదు. మళ్ళీ అదనుగా ఈరోజు మేము ధర్నా చౌక్, విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర 50 గంటల నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నలుమూలల జిల్లాల నుంచి వచ్చిన న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈరోజు 20 మంది న్యాయవాదులు ఇక్కడికి రావడం జరిగింది. సార్, ముఖ్యంగా చెప్పడమే విషయం ఏంటంటే, ఇది మా 21 న్యాయమందికో లేదంటే 30 మంది న్యాయవాదులకో సంబంధించిన విషయం కాదు సార్. ప్రతి ఒక్క న్యాయవాదికి ఇది అవసరమే. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తే మనము సంతోషంగా మన వృత్తిని కొనసాగించుకోగలమని చెప్పి మనవి చేసుకుంటూ, ఇది రాజస్థాన్లో వచ్చింది సార్. రాజస్థాన్లో వచ్చిన ఈ చట్టానికి అనుగుణంగా ఇంకా మనం ఏం చేయాలి? న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయ కోవిదులు దీనిపైన ఆలోచించి ఇంకా ఏమి చేస్తే మనకు చట్టం బాగుంటుందన్న విషయంతో చెప్పాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మీడియా మిత్రులకందరికీ మరియు మా న్యాయవాదులందరికీ తన క్లయింట్ పరువునికి భంగం కలిగిస్తూ తమిదపాటి సుధా మాధవి అనవసరంగా అపవాదులు వేస్తున్నారని మాజీ తానా అధ్యక్షులు వేమన సతీష్ తరపు న్యాయవాది మాగులూరి హరిబాబు వెల్లడించారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తామని 7 కోట్లు తీసుకున్నారని ఆరోపణలు చేశారని, ఈ విషయంపై పరువు నష్టం దావా వేయడం జరిగిందని చెప్పారు. 7 కోట్లు ఇచ్చినట్లు ఆధారాలు ఉంటే కోర్టు ముందు ఉంచాలని చెప్పారు. మాజీ తానా అధ్యక్షుడు వేమన సతీష్ తరపు న్యాయవాది మాగులూరి హరిబాబు మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన క్లయింట్ వేమన సతీష్ పై తమిదపాటి సుధా మాధవి అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో తన క్లయింట్ వేమన సతీష్ పరువుకి భంగం కలిగిన నేపథ్యంలో కోర్టులో 10 కోట్లకు పరువు నష్టం దావా వేయడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తామని 7 కోట్లు తీసుకున్నారని అభియోగం చేశారని తెలిపారు. ఒకవేళ నిజంగా ఇచ్చి ఉంటే 2 సంవత్సరాలుగా ఎందుకు జాప్యం చేశారని ప్రశ్నించారు. మీరు చేసే ప్రతి ఆరోపణని కోర్టు పరిగణలోకి వస్తుందని అన్నారు. పరువుకి నష్టం కలిగే చర్యలు చేయడం సరైన విధానం కాదని తెలిపారు. మాజీ అధ్యక్షులైన వేమన సతీష్ గారికి 7 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే టికెట్ కోసం ఇచ్చి వారి ద్వారా మోసగింపబడ్డాను అని ప్రెస్ ముందుకు వచ్చినటువంటి సుధా మాధురి తమిదపాటి మరియు వారి భర్త మురళి 7 కోట్ల రూపాయలను వారు వేమన సతీష్కు ఇచ్చి నాకు అసెంబ్లీ టికెట్ ఇస్తానని చెప్పి మోసం చేశారనేటువంటి ఆరోపణలు వారి మీద వేయడం జరిగింది. ఇప్పటికీ వేమన సతీష్ గారి యొక్క నిజంగానే మిమ్మల్ని గనక మోసం చేసి ఉంటే ఇప్పటికీ ఎలక్షన్స్ అయిపోయి 2 సంవత్సరాల కాలం జరిగింది. ఏం చేస్తున్నారు తమరు? ఎందుకని ఇంత ఆలస్యంగా మీరు ముందుకు వస్తున్నారు? ఒకటి, మీ దగ్గర ఏమైనా ప్రాథమిక ఆధారాలు ఉంటే కోర్టు ద్వారా కానీ లేదా పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ, భారతదేశంలో అతి గొప్ప న్యాయ వ్యవస్థ ఉంది. ఈ న్యాయ వ్యవస్థలో మీకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు ఇంతవరకు మీకు ఎటువంటి దురుద్దేశం లేకపోతే ఇప్పటి వరకు మీరు ఎందుకు ముందు రాలేదు?
నా క్లయింట్ వేమన సతీష్ గారు తానా ప్రెసిడెంట్గా, అధ్యక్షులుగా మరియు అనేక సామాజిక కార్యక్రమాలు లక్షల కొలది రూపాయలు వెచ్చించి సామాజిక కార్యక్రమాలు అమెరికా మరియు ఇండియా మరియు ప్రవాస భారతీయుల యొక్క క్షేమాన్ని ఉద్దేశించి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. తద్వారా వారికి సొసైటీలో ఒక ప్రముఖ స్థానం ఉంది. ఆ ప్రముఖ స్థానానికి ఉద్దేశించినటువంటి కొంతమంది ఆ స్థానాన్ని చెడగొట్టాలనేటువంటి కొంతమంది కుహనా సంస్కర్తలు, కుహనా మేధావులు వీరి యొక్క గేమ్ లో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.